నమస్తే అవ్వా. నీ పేరేం పేరు అవ్వా? వెంకటలక్ష్మి. మీ ఇంటి ఆయన పేరు చెంగప్ప. ఆరోగ్యంగా ఉండాలంటే అవతో ఆరోగ్యం గురించి ఎందువల్ల ఎవరు 90 ఏండ్లు ఆరోగ్యంగా ఉందో అడిగి కనుక్కుందాం ఈ వీడియోలో. అవ్వా, నీకు ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బీపీ షుగరు కానీ ఏమీ లేవు. ఎందువల్ల లేవు అవంతా? ఎందువల్ల? ఆ కాలంలో సద్దలు, జొన్నలు, ఆరికి బియ్యము, కొర్ర బియ్యము అన్ని తింటా ఉండింది మా అమ్మ, అన్ని చేసి పెడతాను. అందువల్ల మీకు బీపీలు షుగర్లు ఏమీ లేవు. నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కారణం అప్పుడులో తిండి వల్ల. ఆరోగ్యంగా ఉండాలంటే నేను తిండే తినాలా అంటే నువ్వు చెప్పినట్టుగా కొర్రలు సజ్జలు అవి ఇప్పుడు ఆడున్నాయిరా. వాళ్ళ ఊళ్ళు కాపాడుకునేది వాళ్ళకే తెలియదు. కాలమే మారిపోయింది. వాళ్ళు తిండి వాళ్ళు తినాలా. అట్లా మా కాలానికి సరిపోయా తిండి. మీరు అప్పుడులో ఎన్ని పూటలు తింటా ఉండ్రి? మా అమ్మ గింజి కాంచిపోస్తాండి జొన్నలు. ఆ జొన్న గుండ్లు అన్నం చేసి పెడతా ఉండే ఆ కాలంలో. తిన్నామురా. అవన్నీ తినబట్టి ఇప్పుడు 90 ఏళ్ళు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. టైంకి తింటావా నువ్వు? డైలీ తింటా. తెల్లా చెప్పని తింటే మధ్యాహ్నం అన్నం తిన్నాం, రాత్రికి తింటావు. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఎందుకంటే వయసు అయిపోయింది కాబట్టి అరగదని. అట్లా. మీది ఏ డిపార్ట్మెంటు? హోటల్ పెట్టించి కనుక్కొని వాయిన్ చనిపోయా. నా బిడ్డ చేసేసాను. ఇద్దరు మగపిల్లలు చనిపోయి. అన్ని వంటలు చేస్తావా? అన్నీ చేస్తా ఉండిందేమా. అన్ని వంటలు చేస్తా అంటే 100 కేజీలు బియ్యం పోతాను. 100 కేజీలు బియ్యము 100 కేజీలు బియ్యం పోతా ఉంటే నా చేతిలో రోజుకి చాలేదా? 100 కేజీలు బియ్యం వంట చేస్తా అంటే బాండ్లు అప్పుడులో ఇవి కాదు, బాండ్లు, మట్టి బాండ్లు చేసేది, తట్టుకు పోసేది, ఆరబోసేది. అవునా? ఈ బిడ్డ అన్నం రాసి మీదనే పెరిగినది. నువ్వేమేమి వంటలు చేస్తావు? ఏమేమి చేస్తావు బాగా? సంగటి చేస్తావా? సంగటి, అన్నము, చికెను, చేప, బోటి, తలకూర అన్నీ చేస్తాను. అన్నీ చేస్తావు. అట్లా. ఇప్పుడేం చేయడం లేదా? ఇప్పుడేమి చేసేలా నాకే నా బిడ్డలు చేసి పెడతాను. నీ బిడ్డలు చూసుకుంటున్నారు బాగా? బాగా చూసుకుంటాను. అల్లవ్వా. అవును, ఒక కొడుకు ఉన్నాడు అన్నావే, కొడుకు పేరు ఏం పేరు? వాసు. వాసు. ఎంతమంది పిల్లలు ఉండేది వానికి? ఒకే కూతురు, కూతురు 2 కూతురు. అవునా? అవ్వకి వయసు అయిపోయింది కదండి, సరిగా గుర్తులేదు. 3 కొడుకులు 3 కూతుర్లండి. అందులో 2 కూతుర్లు 1 కొడుకు మాత్రమే ఉండే, మిగతా 3 చనిపోయారు. వానికి 2 కొడుకులు. రాజేష్ అన్న. మళ్ళా అవ్వకి మొత్తం 20 మంది పైన మనవడు మనవరాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళ పిల్లోళ్ళు వాళ్ళందరినీ లెక్క పెడితేనే 20కి పైగా ఉన్నారండి. కానీ అవ్వకి ఏమి అంటే 90 ఏండ్లు అవడం వల్ల కొంచెం మెమొరీ అనేది తగ్గడం వల్ల గుర్తుంది, కానీ కొంచెం నిదానంగా గుర్తు చేసుకుంటుంది. ఊర్లో ఉండేది అలాగా. అంటే అవ్వ నీకు ఎంతమంది? 20 మందా? మనవరాళ్ళు మనవాళ్ళు 20 మంది ఉన్నారు. వస్తూ ఉంటారా నీ దగ్గరికి? వస్తూ ఉంటారు, మాట్లాడిస్తారు. అట్లా. నిన్ను ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? పెద్ద కూతురు చూసుకుంటాను. పెద్ద కూతురు దగ్గర ఉంటున్నావు. మళ్ళీ చిన్న కూతురు? చిన్న కూతురు వస్తూ ఉంటుంది, మాట్లాడిస్తూ ఉంటుంది, ఏమన్నా ఇచ్చిపోతూ ఉంటుంది. అవునవ్వా. ఇంటికి మీది ఎవరు? పుంగనూరు.
ఏంటి ఎవ్వకి దొంగలకి అన్నం పెట్టిన హిస్టరీ ఉందండి. ఎప్పుడు ఇంట్లో రేగించుకుంటారు దొంగలకి అన్నం పెట్టావని. అంటే పోలీస్ స్టేషన్లో ఖైదీలకి వాళ్ళకి వండి తీసుకొని వెళ్తూ ఉండేదండి అవ్వ. అట్లా సరేలేవా అయితే బాయ్ చెప్పు. బాయ్ అందరికి బాయ్ అను. అందరికి బాయ్. మా ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే డన్. బాయ్ బాయ్. బాయ్.